మాది రాయగిరి రాయగిరి యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి కూడా మండలమే ఇదైంది మాది తీసుకోవాలి నిన్ను మాకు ఇవ్వాలి ఎందుకు మాకేమో నా పేరు భిక్షపతి రాగిరి నేను సాగలాయను అయితే మా తీసుకోవాలి ఎందుకు నువ్వు మాకు ఇవ్వాలి ఎందుకు నువ్వేమైనా మాకు కొనిచ్చినవా లేకుంటే మాకేమైనా 10 రూపాయలు ఇచ్చారా నువ్వు తీసుకోరా బతుకురని చెప్పి నువ్వేమైనా మాకు ఇచ్చినవా తిరిగి వేయించుకొని మీకు ఓట్లు వేయించుకొని మిమ్మల్ని పెద్ద చేస్తే మమ్మల్ని లత్కోరని చేస్తున్నావు ఇంకేముంది మా బతుకుతారు అంత పోయినాక సరే మేము నాకున్నది మేము 4 అన్నదమ్ములో మా 4 మాకున్నది మనిషి 20 గుంటల భూమి 2 ఎకరాలు పోయినాక మేము ఏం చేయాలి మాకేం గవర్నమెంట్ జాబులా లేకుంటే మాకేమైనా ఇస్తా గవర్నమెంట్ జాబులు మరి ఉన్నోళ్ళకంతా మరి పోయినా మరి నా భూమి గురించి అందరికి గవర్నమెంట్ జాబులు అట్లయినా మరి ఏదైనా చేసుకొని బతుకుతాం అవునా కదా మరి మొత్తం లేకపోతే నేను ఏం చేసుకో బతకాలి ఇలా ఈ భూమి కోసం నా భార్య అటెంటాకు వచ్చి స్పాట్లో చచ్చిపోతే కలెక్టర్ ఆఫీస్ కాడ ఏమన్నారు నేను అయ్యా వద్దు నా భార్య చచ్చిపోయింది కానీ నా భూమి కోసం నేను ఇంకా వాదన చేస్తే వాళ్ళతో కొట్లాట అడుగుతా అని చెప్పిన నేను కలెక్టర్ ఆఫీస్ కాడ ఏం చేయలే రాగిల్లా తీసుకొస్తా అంటే వద్దన్న ఉత్తగా ఇట్లా పోయింది మనకున్నదే 20 గుంటల భూమి అది పోయినాక మనం ఏం చేసుకో బతాము నాకు 4 కొడుకులు 3 బిడ్డలు అధికారులు ఏమంటారు భూమి ఇప్పిస్తాము తిరుమలాలు మారుస్తామన్నారు తిరుమలాలు మారుస్తామన్న మాట ఇప్పుడు తిరుమలాలు మారుస్తా అది మాకేం తెలుస్తలేదు ఎక్కడ మాడవాలి అక్కడనే మాకు యాదగిరి కుట్టది తిరుమలాలు అక్కడి నుంచే రింగ్ రోడ్ అయిపోయింది మళ్ళీ మాదాంట్లోకి వెళ్ళి బ్రిడ్జి పడ్డది రాగిరినంతా మొత్తం కింద దొక్కిపెట్టారు మొత్తం బ్రిడ్జి మీద అయిపోయింది రాగిరి కింద బంజర్ తోలేరు మమ్మల్ని మొత్తం మా గ్రామాన్ని మొత్తం బంజర్ తోలేరు ఇదే గూడూరు పౌడిపల్లిలా అంత రోడ్లు తీసిన వాళ్ళు పౌడిపల్లిని మొక్కాలి వాళ్ళు ఒక్కొక్క రోడ్డు తీయనియాలి వాళ్ళ రూట్లోకి వెళ్ళి మొత్తం బజార్ వాళ్ళు ఎట్లుందో అట్టిస్తారు మాకు తిరుమలాలు మాకొద్దు ఇది మార్చేయాలి మా పిల్లలు జిల్లాలు వస్తారు మాకైతే నోట్లో మన్నే ఉంది ఇంకా ఇంట్లో ఏం లేదు ఇక కలిస్తే మా ముఖాలు చూస్తలేదు అరే పెద్ద మనుషులు అని చెప్పి మమ్మల్ని అయ్యా అని చెప్పి మేము అన్ని మాట్లాడతా అని చెప్పాను పెద్ద లీడర్లు సరే మీ మాటలు మేము నమ్మినాము ఇంకా ఇప్పుడు నమ్మడానికి ఇంకేముంది మాకేం నమ్మకం లేదుగా ఈ ప్రజలంతా ఇంతమంది అరెస్ట్ చేసి దౌర్జన్యం చేసి వివరం చేస్తే రేపు మళ్ళీ నీకు ఓట్లు ఎట్లేస్తారు ఎట్లొస్తావు ఏ అధికారంతో అడుగుతావు నువ్వు ఏ అధికారంతో ఆడుతావు ఇవాళ ఎంతమంది ఎన్ని అంటారు ఇలా నేనే గిన్ని చెప్తున్నా అనేటోళ్ళు ఎంతమంది అంటారు ఇక అది ఏమో మరిగా అది ఏమొస్తుంది ఇక ఇంకా వచ్చేది మన ఇకనా అమ్మో ఇట్లా ఎన్ని ఓట్లు పోతాయో చూసుకో ఇట్లా చేస్తే 100,000 ఓట్లు పోతాయి 1000 ఓట్లు పోతాయి అయ్యా తెలిసిందా ఇప్పుడు నేను 60, 70, 56 వేల కింద భూమి ఇవాళ గుంజుకుంటే నాకు 2 ఎకరాలు నాకు ఆడపి అరే డెవలప్ అయితే ఎట్లా బతకాల డెవలప్ భూమి మీద ఉండి బతుకు తినకు పువ్వా చాయ్ తాగు పాలు తాగు మా గొర్రె జీవాలని పోయినాక పాలు తాగు ఏమిటి నువ్వు పాలు తాగు బంద్ చేయి చాయ్ బంద్ చేయి నువ్వు పాలు తాగకుండా మేము పంట తాగం నువ్వు తాగుతున్నావు కాబట్టి మేము పంట వేస్తున్నాం నువ్వు తింటున్నావు కాబట్టి మేము పంట పండిస్తున్నాం మరి నువ్వు తినకపోతే మేము పంట ఎట్లా పండిస్తాం అవునా కాదా నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి మేము పంట పండించి మీకు వేస్తున్నాం మేము తింటున్నాం మేము బతికిస్తున్నాం ఇలా నువ్వు పాలు తాగుతున్నావు కాబట్టి 4 పసలు పెంచుకుంటున్నాం గడ్డి పెట్టుకుంటున్నాం కోళ్ళ కూర తింటున్నావు కాబట్టి 4 కోళ్ళ సాస్తున్నాం నువ్వు ఇచ్చేది 6 కిలోల బియ్యానికి అవి దానే లేదు ఏం చేయాలి 6 కిలోలు నూకలు చేస్తున్నాం ఆ కోళ్ళ కోసి బతికించుకుంటున్నాం ఏది ఎప్పుడు వచ్చింది మాకు నష్టపరిహారం ఎవరు ఇచ్చారు రైతు బంధు లేదు ఇంకా మోడీ అన్న 2000 వేస్తాను మోడీ పైసలు ఎంత పడుతుంది రుణమాఫీ లేదు మా బ్యాంకులలో 10 పైసలు లేవు నువ్వేం చేసినావు మోడీ పుణ్యాన దీన్ని ఏమంటారు మనకి మోడీ ఇచ్చేది ఈ 2000 రైతులు అన్నా ఇంకా మోడీ మాకు ఇస్తున్నాడు ఆ 2000 రూపాయలన్నా 4000 పింఛన్ ఇస్తాను 4000 పింఛన్ లేదు ఆడవాళ్ళకి గ్యాసులు ఇస్తాను గ్యాసులు లేవు ఆడవాళ్ళకి ఒక్కటి రుణమాఫీకి బస్సులు పెట్టావు పని లేక బస్సులు ఎందుకు మమ్మల్ని నష్టం చేస్తాను పెట్టావు లేదా మమ్మల్ని నష్టం చేస్తాను పెట్టావా అరే నష్టం కాకపోతే ఉంది మా దగ్గర ఎక్కువ తీసుకుంటాను తక్కువ వాళ్ళకు పుణ్యానికి తీరుతున్నారు ఇప్పుడు తిరుగులు అంటే బస్ ఎత్తురు ఆడవాళ్ళు తిరిగి రావాలి సలాలు మంచి మాట అప్పుడు కూడా మేము ఎప్పుడైనా మేము త్రిపులాలు మార్పు కావాలని కోరుకున్నాం ఇది పోతుంది అంటే ఎన్నోసార్లు ధర్నా చేసినాం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినాము పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నాం జైల్లో పడ్డాం జైల్లో కూడా పోయినాం కలెక్టర్ ఆఫీసులో పోలీసు వాళ్ళు మమ్మల్ని గుంజు కొట్టేదని తయారైతే పెద్ద మనిషి నీకు ఆవేశం ఎక్కువ ఉంది నన్ను నేను ఒక్కరిని నువ్వుకైనా నేను 2 నుక్కొని పడతాను అయ్యా నాకు ఆవేశం ఉన్నా కూడా నేను ఒక్కరిని పడా
నేను ఇద్దరు వాడేసుకొని పడతా అని చెప్పిన. ఇప్పటి కూడా షేరే ముందడి గుర్తా ఇప్పటికైనా ఇద్దరు పట్టుకొని గుంజిన వెనక పోతే నా పేరు ఇంకా పేరే పెట్టు. నేను అంతే ముఖ్యమంత్రి చెప్పేదని నా ట్రిబ్యునల్ పోవద్దు, నువ్వు నాకు ఇవ్వద్దు. కాదంటావా? ఇక్కడ 4 కోట్లకి ఎకరం పోతుంది, 4 కోట్లకు 5 కోట్ల ఎకరం నుంచి తీసుకుంటావా? అట్లా తీసుకున్నా కానీ మాకు ఇప్పి భూమి ఆడనే మా దగ్గరనే ఇప్పి. మేము బయట మా ఇల్లు ఈయన విడిచిపెట్టి బయట దేశాల్లో బతకాలని ఏముంది? మేము బయట బతకాలని లేదు మాకు. బతకం ఇగో ఇందిరమ్మ రాజ్యం చెల్లుతుంది ఇప్పుడు. ఇందిరమ్మ ఇంత ఘోరం చేసిన నిజంగా. అరే ఎక్కడిది అప్పుడు ఎన్ని గుర్తులు ఇందిరమ్మ కాంగ్రెస్, ఎన్ని గుర్తులు? కాడెడ్ల గుర్తు, ఆవు గుర్తు, చేయి గుర్తు, ఎన్ని గుర్తులు మారినాయి ఇందిరమ్మయ్య. ఇందిరమ్మ ప్రపంచంలో ఇట్లుందా? అన్ని విధాలు ఆమెను చేసి పెట్టింది. అర్జన్ల గింజలు నౌకరిచ్చింది, ఇండ్లు కట్టించింది, పింఛన్లు ఇచ్చింది. ఏది ఇప్పుడు యాద వస్తుందా? ఒక్కటి కూడా చేయలే మాకు. ఇంతవరకు ఏ పనులు మాకు. వ్యవసాయానికి నమ్మి గెలిపించుకున్నాం అంతే. ఏదయ్యా ఏది లేదయ్యా ఇప్పటిదాకా. మాకు ముఖాలు చూపించే మాట లేదు. అయ్యా అని మీటింగ్కి వచ్చి అయ్యా అని ఇట్లా చేయలు పట్టే ఇట్లా చూస్తుండు కానీ మా దిక్కే చూస్తలేడు, మా మొగాలే చూస్తలేడు. ఏమైనా అటే చూస్తున్నాడు. మేము ఎవరు నువ్వు చెప్పిన మాట మేము ఇంగ్లే. మరి మా మాటలు ఎందుకు విన్నావు నువ్వు? మాతోటే కదా మీరు గెలిచింది, మా ప్రజలతోటే కదా మీరు గెలిచింది. మరి మా ప్రజలు మాకు ఆపద వచ్చినప్పుడు మేము చెప్పుకున్నాం, మీ పెద్దలకు చెప్పుకున్నాం. మా ఆపద వచ్చా మా ఆపద ఎవరు తీర్చాలి చెప్పండి? మా ఆపద ఎవరు తీర్చాలి? పెద్దోళ్ళు పోతే దగ్గర రానియరు. ఏమంటారు? నాయన మనం పోవద్దు, మాకేం నౌకర్లు అంటుందా? మేమేం చేస్తాం? మేము కూలిని చేసుకొని బతున్నాం. ఆ కూలిని కూడా దొరకట్లేదు, మాకు ఏది లేదు. ఇంకా మాకు ఉన్నది ఏమున్నది? మేమన్నా కొంటామా? ఒక ప్లాట్ కొనం. అది పోయినాక ఒక ప్లాట్ కొనం. ఇక 25,000, 26,000, 30,000 ఒక గజం పోతుంటే నాది ఉన్నది గజాలు పోయినాక నేను ఏం చేసుక బతకాలి? దాసి దయాల పాలైంది. ఏమో దయ్యం పి అనుకుంటుంది, టక్కలో పాశం అనుకుంటుంది అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు నేను టక్కలలో అయిపోయినాం. దయ్యం పి అనుకున్నా ఒకటే, టక్కలో పాశం అనుకున్నా ఒకటే. మరి అంతే. అతిక సంపన్నుడు అది వివరం చెప్పిండు. ఉండోడే ఒక పెద్ద మనిషి, వాడెప్పుడైతాడు నిర్దోషి. బ్యాంకుల్లో నావాల ఖాతాలు వాడు వేయాడు పిల్లికి పిడిసా. ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇంకా చాలా మాట్లాడతా. అవన్నీ మాకు అవసరం లేదు. ఏంటి? నేను రుణమాన సొమ్మె 10 పైసలు కూడా తీసుకోవాలి ఇంతవరకు. ఎన్నాడు ఒక 5 పైసలు కూడా ఆయన సొమ్ము, ఒక 5 పైసలు కూడా నేను తీసుకోలే. పింఛన్ వస్తుంది 6,000 వస్తుంది పింఛన్. ఎక్కడ అదే 2,000 పింఛన్లు నడుతున్నారు. 2,000 కూడా అది టైంకి ఇస్తే లేరు. ఏది ఎక్కడ 24 తారీఖు వచ్చేది, మనకి 25, 26కు ఇట్లా వస్తుంది.